హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఈరోజు మనం ఈ వీడియోలో యూనియన్ బ్యాంక్లో మనం గోల్డ్ పెట్టి లోన్ తీసుకున్నప్పుడు ఒకవేళ డేట్ వచ్చిన తర్వాత ఆ డేట్లో కట్టకుండా మనం మర్చిపోతే మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటే ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇది నా స్వానుభవం, నిన్ననే జరిగింది. ఈరోజు వీడియో చేస్తున్నాను. సో మీరు కూడా అలర్ట్గా ఉంటారని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి చేరువవుతుంది. అంతేకాకుండా మీ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల ఈ వీడియో వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మ్యాటర్లోకి వస్తే కనుక, మనం ఏ బ్యాంక్లో గోల్డ్ లోన్ తీసుకున్నా సరే 1 సంవత్సరం టైం ఉంటుంది. అదే ప్రైవేట్ బ్యాంకులు అనుకోండి, ముత్తూటు, మనపురం అట్లాంటి వాటిలో అయితే 3 నెలలకు ఒకసారి మనం ఇంట్రెస్ట్ కట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. గవర్నమెంట్ బ్యాంకులు వచ్చేసరికి కంపల్సరీగా 1 ఇయర్ టైం ఇస్తారు. సో అట్లాగే నేను ఏం చేయాలంటే, యూనియన్ బ్యాంక్లో 34,000 రూపాయలకి గోల్డ్ లోన్ తీసుకున్నాను. నాకు డిసెంబర్ 7వ తారీఖు కట్టవలసిన డేట్ వచ్చింది. కట్టవలసిన డేట్ వస్తే నేనేంటంటే కొన్ని పనులుండి 7వ తారీఖు బ్యాంకుకు వెళ్ళి ఇంట్రెస్ట్ కట్టి తిరగ రాసుకోవటం మర్చిపోయాను. ఇదే సమయంలో నాకేమైందంటే శనివారం శాలరీ రావటం జరిగింది. శాలరీలో కొన్ని డబ్బులు నేను వాడేశాను. అందులో 9,500 రూపాయలు బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది. సో మామూలుగా ఏం జరుగుతుంది, ఎక్కడైనా మనం గోల్డ్ లోన్ తీసుకున్నాం అనుకోండి, ఈరోజు కట్టాలి, కట్టలేదు 7వ తారీఖు, మనం ఏం చేస్తాం, 2 రోజులు 3 రోజులు టైం తీసుకొని వెళ్ళి కడతాం. కొంచెం స్లాబ్ మారిందని చెప్తారు. అలా ఏదో ఒకటి కొంచెం ఎంతో కొంత వేసి కడతాం కదా. సరే, మామూలుగా అయితే ఇది జరుగుతుంది. నాకు జరిగిన వింత అనుభవం ఏంటంటే, ఇది నాకు వింత అయ్యి ఉండొచ్చు, చాలామందికి తెలిసి ఉండొచ్చు. మీరు జాగ్రత్త పడతారని చెప్పి నేను చెప్తున్నాను. నేనేం చేశానంటే, శనివారం కట్టలేదు, సోమవారం కడదాం అనుకున్నాను. ఆదివారం షాపింగ్కి వెళ్ళాను నేను. షాపింగ్ అంటే వెళ్ళి కొంచెం కూరగాయలు అవి తీసుకొని 200 రూపాయలు ఫోన్పే చేస్తుంటే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని వస్తుంది. 9,500 రూపాయలు బ్యాంక్లో ఉంటే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఏంటని చెప్పి బ్యాలెన్స్ ఎంక్వైరీ చేశాను నా అకౌంట్కి. చేస్తే చూడండి, 20,000 రూపాయలు మైనస్ బ్యాలెన్స్ చూపిస్తుంది. నేను కంగుతున్నాను, ఏమైంది అనుకున్నాను. వెంటనే యూనియన్ బ్యాంక్కి సంబంధించిన ఒక యాప్ ఉంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని అన్ని వివరాలన్నీ ఫిల్ చేశాను. ఈరోజు ఆదివారం కదా, ఎక్కడికి వెళ్ళలేము. అందుకనే నేను ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో నేను లాగిన్ అయిన తర్వాత మినీ స్టేట్మెంట్ తీసి చూశాను. చూస్తే 9,500 రూపాయలు నా అకౌంట్లో ఉండాల్సిన డబ్బులు వాళ్ళు క్రెడిట్ చేసేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారని చెప్పి నేను ఇట్లా చూడండి, స్క్రీన్ షాట్ చూడండి. తీసి చూస్తే కనుక 34,000 రూపాయలు నిన్న 7వ తారీఖు టైము, కట్టవలసిన టైం అనమాట. కట్టవలసిన టైము వాళ్ళు మొత్తం కట్టలేదని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే, నా అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్ని క్రెడిట్ చేసేసుకున్నారు. చేసేసుకొని ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది కదా, 22,000, 24,000 రూపాయలు చూస్తున్నారు కదా ఇక్కడ. బ్యాలెన్స్ అమౌంట్ వీళ్ళు మైనస్ చూపిస్తున్నారు. 50,000 బ్యాంక్లో ఉన్నాయనుకోండి, ఆ టైంకి వాళ్ళు కట్టవలసిన గోల్డ్ లోన్ 34,000 కదా, 34,000 రూపాయలు తీసేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏదో అవసరానికి మనం పెట్టుకుంటాం బ్యాంకులో డబ్బులు, పొరపాటున వీళ్ళు తీసేసుకుంటే ఎట్లాగిట్లా ప్రాబ్లం కదా. సో అందుకనే నాకు జరిగిన ఈ అనుభవాన్ని మీకు చెప్తున్నాను. పర్టికులర్గా యూనియన్ బ్యాంక్, నాకు చాలా బ్యాంకులో లోన్ తీసుకున్నాను, ఎప్పుడు కూడా ఇట్లా ఈ చేదు అనుభవం రాలేదు. నాకు తెలీదు, ఈ రూల్ ఉందని కూడా తెలియదు, నాకు తెలీదు. అందుకనే మీకు చెప్తున్నాను, పొరపాటున మీ అకౌంట్లో డబ్బులు ఉంటే కనుక, టైంకి మీరు డబ్బులు కట్టకపోతే కనుక, ఆ డబ్బులు ఏదో అవసరానికి హాస్పిటల్కో, చదువుకో, లేకపోతే ఏదన్నా పెళ్ళికో, దేనికో పెట్టుకుని ఉంటాం. 1,00,000, 2,00,000 పెట్టుకుని ఉంటాం మనం. పెట్టుకుని ఉన్నప్పుడు టపామని చెప్పి వీళ్ళు కట్ చేసేస్తే, ఇప్పుడు అన్ని పనులు మానుకొని మనం యూనియన్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్కి సంబంధించిన వడ్డీలు కట్టుకుంటూ కూర్చుంటామా? కష్టం కదా. సో అందుకనే నేను చెప్తాను, అలర్ట్ అనమాట. కట్టవలసిన టైం వస్తే గనక వెంటనే ఆ డేట్‌ను వెళ్ళి మీరు యూనియన్ బ్యాంక్, అంటే 7వ తారీఖు మీరు ఇంట్రెస్ట్ కట్టే డేట్ ఉందనుకోండి, ఒక రోజు ముందు 6వ తారీఖే వెళ్ళి మీరు ఇంట్రెస్ట్ కట్టేసి మళ్ళీ లోన్‌ని తిరగరాసుకుంటే బెస్ట్. లేకపోతే కనుక మీ సేవింగ్ అకౌంట్ అనేది మైనస్‌లోకి వెళ్ళిపోతుంది. మైనస్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది ఇట్లాగా. సో ఇది నాకు జరిగిన అనుభవాన్ని మీతో పంచుకుందాం అని చెప్పి, మిమ్మల్ని కూడా అలర్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. నా ప్లాన్ ఏంటంటే, సోమవారం వెళ్ళి 20,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది కదా, ఈ 20,000 రూపాయలు కూడా కట్టేసి మొత్తం క్లియర్ అయిపోద్ది కదా. మళ్ళీ గోల్డ్ లోన్ మళ్ళీ ఫ్రెష్‌గా తీసుకుంటే మళ్ళీ మనకు రావాల్సిన డబ్బులు, నాకు కట్ అయిన డబ్బులు వచ్చేస్తాయని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఏం జరిగిందో చిన్న వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్ చేస్తే మీకు ఆ వీడియో ఏం జరిగిందన్న వీడియో కూడా పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, వీడియో పెట్టి అప్పుడు పెడతాను. సో ఇదైతే నాకు జరిగిన ఒక వింత అనుభవం అనమాట. సో మీరు కూడా 1 డే ముందు కట్టేసుకొని జాగ్రత్త పడతారని చెప్పి ఈ వీడియో అయితే చేస్తాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కొంచెమైనా మీకు ఈ వీడియో
నచ్చితే కొంచెమైనా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఫ్రెండ్స్ కూడా ఎవరైనా గోల్డ్ లోన్స్ ఉన్నాయనుకోండి, అటువంటి వారు కూడా ఫార్వర్డ్ చేయడం వల్ల ఏమైనా డబ్బులు ఆ అకౌంట్‌లో పెట్టుకొని ఉంటే ఆ టయానికి కడితే ఓకే. లేపోతే గనక వేరే అకౌంట్‌లో పెట్టుకుంటే ఆ డబ్బులు జాగ్రత్తగా ఉంటే మనం ఎళ్లి రుణాన్ని మళ్ళీ తిరిగి రాసుకోవచ్చనమాట. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. దీనికి సంబంధించిన పార్ట్ 2 కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు కామెంట్ చేయండి. ఇంకో పార్ట్ 2 కూడా చేస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్.